చెట్ల మీద 3 కుటుంబాలు. పల్లెటూరి చివరన ఒక చాలా పెద్ద పచ్చటి మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎంత విశాలంగా ఉండేదంటే దానిమీద హాయిగా గూళ్లు కట్టుకుని బ్రతకొచ్చు. ఆ సంవత్సరం ఎండాకాలం తీవ్రత తట్టుకోలేక పల్లెటూరులోని ఇళ్లను వదిలేసి 3 వేర్వేరు పక్షి కుటుంబాలు ఆ చల్లటి మర్రి చెట్టు మీద నివసించడానికని వచ్చాయి. ఆ 3 కుటుంబాలు ఎవరో కాదు, మన తుని పిచ్చుక, ఆమె కూతురు పుజ్జి పిచ్చుక ఒక కుటుంబం, చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక రెండో కుటుంబం, ఇక అందర్నీ ఏడిపించే చిచ్చుకాకి, ఆమె కొడుకు చిన్నుకాకి మూడో కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఆ పెద్ద చెట్టు మీద వేరువేరు కొమ్మల మీద గూళ్లు కట్టుకుని ఉండడం మొదలుపెట్టాయి. ఒకరోజు ఉదయాన్నే చెట్టు మీద పక్షులన్నీ నిద్రలేచి తమ పనుల్లో బిజీగా ఉంటాయి. చెట్టుపైన ఉన్న కొమ్మ మీద చిచ్చుకాకి తన గూడు ఊడుస్తూ ఉంటుంది. ఆమె కింద కొమ్మ మీద చోటు చిలుక తన గూటి ముందు నిలబడి అందంగా మొహం కడుక్కుంటూ ఉంటుంది. ఇక చిచ్చుకాకి గూడు ఊడ్చిన దుమ్ము చెత్తంతా నేరుగా కిందున్న చోటు చిలుక నెత్తి మీద పడుతుంది. చోటు చిలుక దుమ్ము తుడుచుకుంటూ తీవ్రమైన కోపంతో పైకి చూసి, "ఒసే చిచ్చు, నీకు కళ్ళు నెత్తికెక్కాయా ఏంటి? పొద్దు పొద్దున్నే లేచి నీ గూట్లోని దుమ్మంతా నా నెత్తి మీద ఊడుస్తున్నావేంటి? నేను ఇప్పుడే కదా శుభ్రంగా ముఖం కడుక్కున్నాను. నీ కకృతి బుద్ధి ఎప్పటికీ మారదా?" చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, "అయ్యా చాట, అంత ఆవేశపడిపోకే తల్లి. నేను కావాలని వేశానా ఏంటి? నేను నా గూడు ఊడ్చాను. ఆ దుమ్ము కిందకి పడింది. పైన ఉన్న వస్తువులు కిందకి పడడం అనేది ప్రకృతి సహజం. దీనికి ఆ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త పెద్ద సిద్ధాంతం రాశాడు తెలుసా? నన్ను అడిగే బదులు వెళ్ళి ఆ గురుత్వాకర్షణ శక్తిని అడుగుపో." చోటు చిలుక కళ్ళు తేలేసి కోపంతో ఊగిపోతూ, "ఓహో, నీ చెత్తకి న్యూటన్ సిద్ధాంతాలు కూడానా? నీ తెలివితేటలు తగలబెట్ట. రేపటి నుండి నీ చెత్త నా నెత్తి మీద పడితే నేను నీ గూటి తాళ్ళు కట్ చేసి నిన్ను కింద పడేస్తాను, జాగ్రత్త." తుని పిచ్చుక తమ కింద కొమ్మ నుండి బయటకొచ్చి సర్ది చెబుతూ, "చోటు, చిచ్చు, పొద్దున్నే ఆపండి మీ లొల్లి. మనం ఒకే చెట్టు మీద ఉంటున్నాం కదా, కొంచెం సర్దుకుపోవాలి. చిచ్చు, నువ్వు కూడా చెత్తను ఒక మూలగా పోగు చేసి కింద నేల మీద పడేయొచ్చు కదా. కిందన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం తప్పు కదా తల్లి." చిచ్చుకాకి మూతి తిప్పుకుంటూ, "సరేలే తుని, నీ నీతులు ఆపింకా. నువ్వు ఎప్పుడు ఆ చోటుకే సపోర్ట్ చేస్తావు. నేను నా కొడుకు చిన్నుకాడికి చదువు నేర్పించుకోవాలి. నాకు చాలా పనులున్నాయి. వెళ్తున్నాను లోపలికి." చిచ్చుకాకి గూట్లోకి వెళ్ళిపోతుంది. చిన్నుకాకి తన తల్లి పక్కన కూర్చుని, అమ్మో, నువ్వు రోజు ఆ చోటు పిన్నితో గొడవ పడకపోతే నీకు పొద్దు గడవదా ఏంటి? నాకేమో అందరి ముందు సిగ్గుగా ఉంది. ఆ పన్ను బుజ్జి నన్ను చూసి నవ్వుతున్నారు. నారు మూసుకోరా దత్తమ్మ, నీకు సిగ్గు ఎక్కువైపోయింది. పైన ఉన్న వాళ్ళమే ఎప్పుడు గెలవాలరా. మనం కాకులం, గట్టిగా అరిచి సాధించుకోవాలి. లేకపోతే ఈ పిచ్చుకలు చిలకలు మనల్ని తొక్కేస్తాయి. వెళ్ళి చదువుకోపా. మధ్యాహ్నం సమయం అవుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉండడంతో తుని పిచ్చుక తన గూట్లో మట్టి పొయ్యి మీద ఎంతో రుచికరమైన వేడివేడి గారెలు వండుతూ ఉంటుంది. ఆ గారెల సువాసన చెట్టంతా కూడా వ్యాపిస్తుంది. పైన ఉన్న కొమ్మ మీద కూర్చున్న చిచ్చుకాకి ముక్కుకి ఆ వాసన తగులుతుంది. చిచ్చుకాకి నోట్లో లాలాజలం ఊడుతుంది. చిచ్చుకాకి ముక్కుతో గాలి పీలుస్తూ ఆశగా, "అబ్బా, ఏమిటి వాసన? ఎంత అద్భుతంగా ఉందో! ఆ తుని పిచ్చుక ఏదో మంచి వంట వండుతున్నట్టుంది. ఖచ్చితంగా గారెలే. ఈ ఎండలో చల్లటి పెరుగుతో ఆ వేడి గారెలు తింటే ప్రాణం లేచొస్తుంది. కానీ డబ్బులు ఖర్చు పెట్టి నేను వండుకోలేను కదా. ఎలాగైనా ఆ తుని వండిన గారెలను దొంగలిచ్చాలి." చిచ్చుకాకి వెంటనే తన గూట్లోకి వెళ్లి ఒక పొడవైన తాడు, దానికొక చిన్న బుట్ట కడుతుంది. కిందన్న తుని పిచ్చుక గూటి కిటికీ దగ్గరికి చారుస్తుంది. తుని పిచ్చుక అప్పుడే వండిన గారెల గిన్నెను కిటికీ పక్కన పెట్టి బుజ్జి పిచ్చుకను పిలవడానికని లోపలికి వెళ్తుంది. చిచ్చుకాకి పైనుండి చాలా తెలివిగా ఆ బుట్టను గారెల గిన్నె మీద వేసి 2 గారెలను బుట్టలోకి లాగి పైకి లాగేసుకుంటుంది. తుని పిచ్చుక లోపల నుండి బయటకొచ్చి గారెల గిన్నె చూసి ఆశ్చర్యంగా, "అరే, ఇప్పుడే కదా గిన్నె నిండా 10 గారెలు పెట్టాను. అప్పుడే 2 గారెలు తగ్గిపోయాయేంటి? నేనేమైనా తప్పుగా లెక్క పెట్టానా?" బుజ్జి పిచ్చుక గూట్లోకి వస్తూ, "అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా గారెలు పెట్టు. అసలు వాసన ఊరంతా వచ్చేస్తుంది." తుని పిచ్చుక కంగారుగా, "ఆగు బుజ్జి, ఇక్కడేదో వింత జరుగుతోంది. గారెలు మాయమైపోతున్నాయి. ఈ చెట్టు మీద ఏమైనా దయ్యాలున్నాయా ఏంటి?" చిచ్చుకాకి పై కొమ్మ మీద కూర్చుని ఆ దొంగలించిన గారెలను కటకటా తినేస్తూ తెగ ఆనందపడిపోతుంది. చిచ్చుకాకి నోట్లో గారె నములుతూ సంతోషంగా,
తుని చేతి వంట నిజంగా అమృతంలాగా ఉంది. రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండిపోయింది. రోజు ఇలా ఏదో ఒకటి దొంగలిస్తే నా తిండి తిప్పలు తప్పిపోతాయి. సాయంత్రం అవుతుంది. బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి ముగ్గురు చెట్టు కిందున్న అరుగు మీద ఆడుకోవడానికని వస్తారు. బన్ను చిలుక చేతిలో ఒక అందమైన బొమ్మ ఉంటుంది. బన్ను చిలుక బొమ్మని చూపిస్తూ, చూడు బుజ్జి, మా అమ్మ ఈ రోజు నాకు టౌన్ నుండి తెచ్చిన కొత్త రిమోట్ కారు బొమ్మ. ఇది భలే పరిగెడుతుంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, వావ్ బన్నుక, ఇంత బాగుందో, నాకు ఒక్కసారి ఇవ్వు, నేను కూడా ఆపరేట్ చేస్తాను. చిన్ను కాకి ఆశగా చూస్తూ, బన్ను నాకు కూడా ఒకసారి ఇస్తావా? నేను ఎప్పుడూ ఇలాంటి బొమ్మతో ఆడుకోలేదు. బన్ను చిలుక నవ్వుతూ, తీసుకోరా చిన్నగా, మనం ముగ్గురం కలిసి ఆడుకుందాం, మనమంతా ఫ్రెండ్స్ కదా. పిల్లలు ముగ్గురు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పైనుండి చిచ్చుకాకి కిందకి దిగి వస్తుంది. పిల్లలు కొత్త బొమ్మతో ఆడుకోవడం చూసి ఆమె కన్ను కొడుతుంది. చిచ్చుకాకి పిల్లల దగ్గరికొచ్చి వెటకారంగా, ఏమిట్రా పనగా, ఏంటా బొమ్మ? దీనికోసం మీ అమ్మ ఎంత ఖర్చు పెట్టింది? దండ కాకపోతేనో ఇలాంటి ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటే తెలివితేటలు రావరా? మా చిన్ను చూడు, ఎంత తెలివైన వాడు మట్టితో ఇల్లు కడతాడు. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అమ్మ ఊరికే ఉండు, ఆ బొమ్మ చాలా బాగుంది, నన్ను ఆడుకోనివ్వు. ఇక్కడికి రారా, నీకు ఆ ప్లాస్టిక్ బొమ్మలతో ఆటలేమిటి? పద పైకి వెళ్ళి చదువుకో, రేపు ఎగ్జామ్ ఉంది కదా. చిచ్చుకాకి బలవంతంగా చిన్నుని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. బన్ను, బుజ్జిలు ఆమె ప్రవర్తన చూసి విసుక్కుంటారు. బుజ్జి పిచ్చుక తల ఊపుతూ, ఈ చిచ్చు అత్త ఎప్పుడూ ఇంతే పనుక, ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మా అమ్మ వండిన కారులు కూడా ఈ రోజు మాయమైపోయాయి. నాకెందుకు ఆ చిచ్చు అత్త మీద డౌట్ గా ఉంది. అవును బుజ్జే, మా అమ్మ షాప్ నుండి తెచ్చిన పండ్లు కూడా నిన్న రాత్రి మాయమైపోయాయి. ఈ చెట్టు మీద దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. దీనికి ఆ చిచ్చు అత్తే కారణమై ఉంటుంది. రాత్రి సమయం అవుతుంది. చెట్టు మీద పక్షులన్నీ హాయిగా నిద్రపోవడానికని సిద్ధమవుతాయి. కాని పై కొమ్మ నుండి భయంకరమైన అరుపులు వినబడతాయి. ఆ అరుపులు మరేదో కాదు, చిచ్చుకాకి పాడుతున్న పాటలు. చిచ్చుకాకి గట్టిగా బేస్ గొంతుతో పాడుతూ, కా 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 కా, నా కొడుకు చిన్న జోల పాట, నిద్రపోరా నా చిట్టి తండ్రి, కా కా కా. ఆ భయంకరమైన పాట వినగానే కింద కొమ్మల్లో నిద్రపోతున్న తుని పిచ్చుక, చోటు చిలుకలు గుండెలు పగిలిపోయినంత పని అయ్యి లేచి కూర్చుంటారు. చోటు చిలుక చెవులు మూసుకుంటూ కిటికీ గుండా బయటకొచ్చి గట్టిగా, ఓసై చిచ్చు, ఆపవే నీ గాడిద రాగాలు, నిద్రపోదామనుకుంటే నీ భయంకరమైన పాటలేమిటి? నీ పాట వింటే చిన్నపిల్లలు భయపడి జ్వరం తెచ్చుకుంటారు తెలుసా? దయచేసి ఆ నోరు మూసుకో. చిచ్చుకాకి గూటి బయటకొచ్చి కోపంగా, ఏంటి చోట, నా గొంతు నీకు గాడిద రాగంలాగా వినిపిస్తుందా? నేను మా చిన్న కోసం లాలి పాట పాడుతుంటే నీకెంతకంత కుళ్ళో? నాది ఇండియన్ ఐడల్ లెవెల్ గొంతు తెలుసా? ఊరికే ఉచితంగా నా లైవ్ కాన్సర్ట్ వింటున్నావు, దానికి నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నన్ను తిడతావా? తుని పిచ్చుక బయటకొచ్చి నొచ్చుకుంటూ, చిచ్చు, టైం రాత్రి 10 అవుతుంది తల్లి, పిల్లలు నిద్రపోయే సమయం. నువ్వంత గట్టిగా అరిస్తే ఎవరికి నిద్ర పట్టదు. దయచేసి పాట ఆపి. సరేలే తోనే, నీకోసం ఆపేస్తున్నాను. కానీ చోటు, నువ్వు మాత్రం నా సంగీతాన్ని అవమానించావు. దీనికి తగిన శాస్తి జరుగుతుంది చూడు. చిచ్చుకాకి గూట్లోకి వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం చోటు చిలుక తన కిరాణా షాపుకి వెళ్లడానికని సిద్ధమవుతుంది. కాని ఆమె గూటి ముందు పెట్టిన కొత్త సబ్బులు, నిమ్మకాయలు మాయమైపోతాయి. చోటు చిలుకకి చాలా కోపం వస్తుంది. ఆమె నేరుగా తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక ఆవేదనతో, చూసావా తుని, నా గూటి ముందున్న సరుకులన్నీ మాయమైపోయాయి. ఆ చిచ్చుకాకి రాత్రి నా పాటను అవమానించానని కక్ష కట్టి దొంగిలించినట్టుంది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి తుని. నిజమే చోటు, నా గారెలతో పాటు నిన్న నా గూటి ముందున్న కొన్ని ఎండు పుల్లలు కూడా మాయమైపోయాయి. మనమే కాదు, పిల్లలు కూడా ఈ గొడవల వల్ల ఇబ్బంది పడుతున్నారు. మనం ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలి. అప్పుడే బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు చెట్టు వెనుక రహస్యంగా సమావేశమవుతారు. బుజ్జి పిచ్చుక చిన్నుతో, చిన్నుకు, మీ అమ్మ చేస్తున్న పనులు అసలు బాలేవు. మా అమ్మ వండిన కారెలు, బన్ను వాళ్ళ అమ్మ షప్పులు అన్ని మీ అమ్మే దొంగలించింది కదా, నిజం చెప్పు. చిన్నుకాకి తలదించుకొని ఏడుస్తూ, అవును బుజ్జి, బన్ను, నన్ను క్షమించండి. మా అమ్మ నిజంగానే ఆ పనులన్నీ చేసింది. నేను వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. పైగా రాత్రిపూట తాడుతో బుట్ట వేసి దొంగతనం చేస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది.
మా అమ్మ బుద్ధి మారాలంటే మనం ఏదైనా చెయ్యాలి. బన్ను చిలుక ఆలోచిస్తూ, నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. మా అమ్మ రోజు షాప్లో దయ్యం కథల పుస్తకాలు అమ్ముతోంది. అందులో ఉంది, దొంగలకి దయ్యం అంటే చాలా భయం అంట. మనం చెట్టు మీద ఒక పెద్ద మర్రి చెట్టు దయ్యం ఉందని క్రియేట్ చేద్దాం. రాత్రిపూట ఆ దయ్యాన్ని చూపిస్తే మీ అమ్మ భయపడి నిజం ఒప్పేసుకుంటుంది. భలే ఐడియా చెప్పావు. మనం ముగ్గురం కలిసి రాత్రికి ఒక పెద్ద దయ్యం ముసుగు తయారు చేద్దాం. చిన్ను, నువ్వు మీ అమ్మకు రాత్రిపూట చెట్టు మీద దయ్యం తిరుగుతుందని భయం కలిగించాలి, ఓకేనా? సరే బుజ్జి, మా అమ్మ బుద్ధి మారడానికి నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. అలా పిల్లలు ముగ్గురు కలిసి ఒక తెల్లటి పాత కుట్టను తీసుకుని దానికి బొగ్గుతో భయంకరమైన కళ్ళు, పెద్ద నోరు గీసి ఒక దయ్యం బొమ్మను తయారు చేస్తారు. దానికొక పొడవైన కర్ర కట్టి రెడీగా ఉంచుకుంటారు. రాత్రి సమయం అవుతుంది. చెట్టు చుట్టూ అంతా కూడా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. చిన్నుకాకి కంగారు పడుతున్నట్టు నటిస్తూ గూటి కిటికీలోండి బయటికి చూసి, అమ్మా, ఓ అమ్మా, అటు చూడు, ఆ కొమ్మ మీద తెల్లగా ఏదో తిరుగుతోంది. పెద్ద పెద్ద కళ్ళున్నాయి. అది మన చెట్టు దయ్యం అనుకుంటా అమ్మా. నాకు చాలా భయం వేస్తోంది. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, పోరా పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో దయ్యాలేమిట్రా, అంత నీ భ్రమ, పడుకోపో. కాదమ్మా, నిజంగానే అది మన గూటి వైపే వస్తుంది, చూడు. చిచ్చుకాకి మెల్లిగా కిటికీలో నుండి బయటికి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో కింద కొమ్మ నుండి బన్ను, బుజ్జీలు కర్ర సహాయంతో ఆ తెల్లటి భయంకరమైన దయ్యం బొమ్మను కిటికీ ముందుకు తెస్తారు. ఆ భయంకరమైన బొమ్మను చూడగానే చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. చిచ్చుకాకి భయంతో గట్టిగా అరుస్తూ వణుకుతూ, బాబాయ్, దయ్యం రక్షించండి, నన్ను తినేకమ్మ దయ్యం గారు. నేను చాలా సన్నగా ఉంటాను, నాలో అస్సలు మాంసం లేదు. బయట నుండి బన్ను చిలుక భయంకరమైన గొంతుతో, ఓయ్ చిచ్చుకాకి, నేనే మర్రి చెట్టు మీద 100 సంవత్సరాలుగా ఉంటున్న దయ్యాన్ని. ఈ చెట్టు మీద అందరూ ఎంతో ప్రేమగా ఉంటున్నారు, కానీ నువ్వు మాత్రం రోజు గొడవలు పడుతూ పక్క వాళ్ళ వస్తువులు దొంగలిస్తున్నావు. నిన్న తుడి పిచ్చుక గారెలు దొంగలించావు, ఈ రోజు చోటు సబ్బులు దొంగలించావు. నిజం చెప్పు, లేకపోతే నిన్నిప్పుడే మింగేస్తాను. అయ్యా దయ్యం తల్లి, నన్ను క్షమించు. అవును, నేనే ఆ గారెలు సబ్బులు దొంగలిచ్చాను. నేనే దొంగను. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయనమ్మా. ఎవరితోనో గొడవ పడినా నా కొడుకు మీద ఒట్టు, నన్ను వదిలే తల్లి. తుని పిచ్చుక చోటు చిలుకలు కూడా ఈ శబ్దాలు విని బయటకొస్తారు. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ నిజాలు ఒప్పుకోవడం చూసి వాళ్ళకంతా అర్థమైపోతుంది. బుజ్జి పన్నులు మెల్లిగా దయ్యం ముసుగు తీసేసి నవ్వడం మొదలు పెడతారు. చోటు చిలుక నవ్వుతూ చేతులు కట్టుకొని, ఏంటి చిచ్చు, నీ న్యూటన్ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తి ఏమైపోయాయి ఇప్పుడు? దయ్యం వచ్చి అడిగేసరికి మొత్తం నిజాలు గటకడా ఒప్పేసుకున్నావు కదా. చూసావా చిచ్చు, నువ్వు చేసిన పనులకి పిల్లలు కూడా ఎంత బాధపడ్డారు. నిన్ను మార్చడానికి వాళ్లే ఈ దయ్యం నాటకం ఆడారు. మనమంతా ఒకే చెట్టు మీద ఉంటున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమగా ఉండాలి, కానీ ఇలా కక్షలతో దొంగతనాలతో బ్రతకడం మంచిదా? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి తొడి. చోటు, నేను అతి తెలివితో అత్యాశతో ప్రవర్తించాను. నా కొడుకు చిన్న ముందు కూడా నేను దొంగగా నిలబడాల్సి వచ్చింది. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇక నుండి నేను ఎప్పుడూ దొంగతనమే చేయను, ఎవరితోనూ గొడవ పడను. మనం అంతా కలిసిమెలిసి ఉందాం. చిన్నుకాకి అమ్మను హత్తుకుంటూ, థ్యాంక్ యూ అమ్మా, నువ్వు మారితే నాకు అదే 10,000. ఇక్కడ నుండి మనం అందరం హాయిగా ఆడుకోవచ్చు. చిచ్చు అట్ట మారిపోయింది. ఇక నుండి మన చెట్టు మీద ఎలాంటి గొడవలు ఉండవు. అవును బొజ్జే, ఈ సంతోషంలో మనం అందరం కలిసి రేపు మనం ఒక మంచి వంట చేసుకొని విందు తిందాం. ఇక మరుసటి రోజు ఉదయం చెట్టు మీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిచ్చుకాకి తన గూటి నుండి బయటకొచ్చి కిందన్న చోటు చిలుకకి ఎంతో ప్రేమగా శుభోదయం చెబుతుంది. తుని పిచ్చుక ఎంతో రుచికరమైన పాయసం వండుతుంది. 3 కుటుంబాలు కలిసి చెట్టు మధ్యలో ఉన్న పెద్ద కొమ్మ మీద ఆకులేసుకుని కూర్చుంటారు. తుని పిచ్చుక అందరికీ పాయసం వడ్డిస్తూ ఆనందంగా, తీసుకోండి, అందరూ కడుపు నిండా తినండి. ఈ రోజు నుండి మన మర్రి చెట్టు ఎంతో ప్రశాంతమైన ఆనందకరమైన ఇల్లుగా మారిపోయింది. చోటు చిలుక పాయసం తింటూ, వావ్ తుని, పాయసం రుచి అదిరిపోయింది. చిచ్చు, నువ్వు దొంగలించి తినేదానికంటే ఇలా అందరం కలిసి కూర్చొని తింటే ఎంత రుచిగా ఉందో చూడు. చిచ్చుకాకి నవ్వుతూ సిగ్గుపడుతూ, అవును చోట, ప్రేమగా పంచుకొని తినడంలోనే అసలైన ఆనందం ఉందని నేను తెలుసుకున్నాను. ఇక నుండి నా ఇండియన్ ఐడల్ పాటలు కూడా
రాత్రిపూట కాకుండా కేవలం ఉదయం పూట మాత్రమే పాడుకుంటానులే. చిన్నుకాకి బన్ను చిలుక బుజ్జి పిచ్చుకలు గట్టిగా నవ్వుతారు. పిల్లలు ముగ్గురు నవ్వుతూ చప్పట్లు కొడుతూ, బాబోయ్, చిచ్చు అట్టి పాటలు మళ్ళీ మొదలవుతాయా? అయినా పర్వాలేదు, మన చెట్టు మీద 3 కుటుంబాలు ఎప్పటికీ ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలి. ఆ రోజు నుండి మర్రి చెట్టు మీద ఎలాంటి గొడవలు లేకుండా 3 కుటుంబాలు ఒకరికొకరు కష్ట సుఖాలలో తోడుంటూ ఎంతో ఆనందంగా పచ్చగా బ్రతకడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి తన కకృతి బుద్ధిని వదిలేసి అందరికీ మంచి స్నేహితురాలిగా మారిపోయింది. చెట్టు మీదున్న పక్షుల నవ్వుల సవ్వడి అడవంతా కూడా వ్యాపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పక్షుల గ్రామంలో ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఎండవేడికి పక్షులన్నీ నీరసించిపోయాయి. ఎవరికీ ఎలాంటి ఆహారం తినాలనిపించడం లేదు. నోరంతా చేదుగా మారిపోయి పక్షులన్నీ పస్తులుంటున్నాయి. ఈ సమస్యను గమనించిన ఊరి పెద్ద మాహి మర్రి చెట్టు నీడలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. పక్షులారా, అందరూ నా మాట వినండి. ఈ ఎండాకాలం వేడికి మన ఊర్లో ఎవరికి ఆకలి వేయడం లేదు. అందరూ పండ్లు గింజలు తినడం మానేశారు. ఇలాగే ఆహారం తీసుకోకపోతే మన ఒళ్ళంతా నీరసించిపోతుంది. పిల్లలు కూడా చాలా డల్ గా కనిపిస్తున్నారు. ఎవరికి ఏమీ తినాలనిపించకపోవడానికి కారణమేమిటి? నోటికి రుచిగా ఏదైనా కావాలా? అవును మహిగారు, నా బాధ ఎవరితో చెప్పుకోను. ఈ ఎండకు నోరంతా చేదుగా అయిపోయింది. రోజు తినే పండ్లు అస్సలు రుచించడం లేదు. సరైన ఆహారం లేక నా తెల్లటి ఈకలు రంగు మారిపోతున్నాయి. నా ఒళ్ళంతా ఏమాత్రం నిగారింపు లేకుండా తయారైంది. నోటికేదైనా పుల్లగా కారంగా తగిలితే గాని నాకు ఆకలి పుట్టేలా లేదు. నా అందం పాడైపోతుందేమోనని భయంగా ఉంది మహిగారు. నీకైనా అందం సమస్యలు నేను సరిగ్గా తినక నా గొంతు ఎండిపోయి పాట కూడా పాడలేకపోతున్నాను. ఉదయం పూట తిన తీయట తేన కూడా ఇప్పుడు నాకు చేదుగా అనిపిస్తుంది. నోటికి ఏదైనా ఘాటుగా తగిలితే నా గొంతు మళ్ళీ బాగుపడుతుంది అనుకుంటున్నాను. కానీ అడవులో ఏమున్నాయి? నిజం మహిగారు, నా కొడుకు బన్ను గత 2 రోజుల నుండి సరిగ్గా గింజలు ముట్టడం లేదు. వాడి ఒళ్ళంతా సన్నపడిపోయింది. ఏదైనా కొత్త రుచుంటే గాని వాడు తినేలా లేడు. అవునంటే నాకు ఆ తీయటి పండు చూస్తుంటేనే వికారంగా అనిపిస్తుంది. నాకు కడుపులో ఏదోలా ఉంది. కారంగా పుల్లగా ఏదైనా ఉంటే బాగుండు. అమ్మా, నాకు కూడా వాంతులు వచ్చేలా ఉంటమ్మా. నోరంతా అసహ్యంగా ఉంటమ్మా. ఆ తీయటి జామకాయలు నాకు వద్దమ్మా. నోట్లో వేసుకోగానే నీళ్ళూరేలా ఏదైనా కమ్మటి ఆహారం చేయవా అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉన్నా. ఏమి తినలేకపోతున్నానమ్మా. బాధపడికి వచ్చి అందరి పరిస్థితి ఇలాగే ఉంది మహిగారు. అందరి నోటి రుచి చచ్చిపోయింది. ఎండాకాలంలో నోటికి పుల్లగా కారంగా ఉంటే కాని ఆకలి పుట్టదు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మన అడవిలో ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా. వాటితో మనమందరం కలిసి అడవి మామిడికాయ పచ్చడి ఎందుకు చేసుకోకూడదు? అది నోటికి తగిలితే చాలు, ఆకలి దానంతట అదే వస్తుంది. భలే చెప్పవుతుని. మామిడికాయ పచ్చడి పేరు వింటుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఎండాకాలంలో పచ్చడి తినడం వల్ల ఒంటికి కూడా చాలా మంచిది. కానీ దానికి కావలసిన కారమైన అడవి మిరియాలు, కొండ ఉప్పు మరియు ముఖ్యంగా మంచి పుల్లటి మామిడికాయలు తీసుకురావడం చాలా కష్టమైన పని కదా. మహిగారా, మీరు అస్సలు కంగారు పడకండి. ఈ పచ్చడికి కావలసిన అత్యుత్తమ మామిడికాయలు ఎక్కడ దొరకతాయో నాకు బాగా తెలుసు. అడవికి ఆవల ఉన్న పెద్ద కొండ దగ్గర ఒక పాత మామిడి చెట్టు ఉంది. దాని కాయలు ఎంత పుల్లగా ఉంటాయంటే ఊహించుకుంటేనే నోట్లో లాలాజనం ఊబికొస్తుంది. నేను చిన్నో కలిసి ఇప్పుడే వెళ్ళి ఆ కాయలు తీసుకొని వస్తాం. ఊరి కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. శభాష్, నీలో ఉన్న ఈ ఉత్సాహం, ఇతరులకు సహాయం చేయాలని నీ తపన చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పుడు అందరికీ ముందుండి సహాయం చేస్తావు. నీ ఐడియా చాలా బాగుంది. సరే, మామిడికాయల బాధ్యత నీది. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ అమ్మో. నీకు ఆ అడవిలో దొరికే ప్రతి చెట్టు గురించి బాగా తెలుసు. నేను కూడా నీతో పాటు వచ్చి ఆ కాయలు కొయ్యడంలో సహాయం చేస్తానమ్మా. మనం చాలా కాయలు తెద్దామమ్మా. చిచ్చు, నువ్వు మామిడికాయలు తీసుకొని వచ్చేలోపు నేను మరియు చోటు కలిసి పచ్చడికి కావలసిన అడవి మిరియాలు, కొండ ఉప్పు, అడవి ఆవాలు తీసుకొని వస్తాం. వాటిని బండరాయి మీద మెత్తగా నూరి మసాలా సిద్ధం చేసి పెడతామే. అమ్మా, మరి నేనేం చేయాలమ్మా? నేను కూడా పచ్చడి చేయడంలో సహాయం చేస్తానమ్మా. నాకు ఊరికి కూర్చోవడం ఇష్టం లేదమ్మా. అలాగే బుజ్జి, పచ్చడి కలుపుకోవడానికి మనకొక పెద్ద బండరాయి గుంట కావాలి. నువ్వు బన్ను కలిసి చెరువు గట్టు దగ్గర ఉన్న ఆ పెద్ద బండరాయి గుంటను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. అందులోనే మనం పచ్చడి కలుపుతాం. నేను మరియు కుహు వెళ్లి పచ్చడిని దాచుకోవడానికి పెద్ద తామరాకులు మరియు మర్రాకులు తీసుకొని వస్తాం. వాటిలో పెడితే పచ్చడి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. సువాసన కూడా పాడవదు.
అందరూ ఎంతో సంతోషంగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. పచ్చడి అనగానే అందరిలో ఆకలి, ఉత్సాహం ఒకేసారి మొదలయ్యాయి. చిచ్చు మరియు చిన్ను చాలా దూరం ప్రయాణించి ఆ కొండ దగ్గరున్న మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. చిన్న, చూసావా ఈ మామిడికాయలు ఎంత పచ్చగా గట్టిగా ఉన్నాయో? ఈ కాయలు పచ్చడికి కరెక్ట్ గా సరిపోతాయి. నేను నా గట్టి మొక్కతో వీటి కాడలు కొరుకుతాను. నువ్వు కింద పడకుండా ఆకులలో పట్టుకో. సరేనమ్మా, నేను జాగ్రత్తగా పట్టుకుంటాను. ఈ కాయలు పుల్లటి వాసన ఇక్కడికే వచ్చేస్తుందమ్మా. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు వద్దురా చిన్నగా, పచ్చడి చేశాకే తినాలి. ఇదిగో ఈ పెద్ద కాయ పట్టుకో. ఇలా మనం ఊరంతటికి సరిపడా కాయలు తీసుకెళ్తాం. మన ఊరి పక్షులు ఆకలితో ఉండకూడదు. మరోవైపు ఊరిలో తుని మరియు చోటు అడవి మిరియాలు, కొండ ఉప్పు తెచ్చి ఒక పెద్ద బండరాయి మీద వేశారు. ఇద్దరు గుండ్రటి రాళ్లను ముక్కుతో మరియు కాళ్లతో పట్టుకొని వాటిని నూరడం మొదలు పెట్టారు. తుని, ఈ అడవి మిరియాలు చాలా ఘాటుగా ఉన్నాయి. నూరుతుంటే ఘాటుకి కళ్ళు మండుతున్నాయి. కానీ ఈ ఘాటే పచ్చడికి అసలైన రుచినిస్తుంది. అవును చోటు, కొండ ఉప్పు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. మన పచ్చడికి ఇది అద్భుతమైన రుచినిస్తుంది. మెత్తగా నూరుదాం. కారం ఎంత మెత్తగా ఉంటే మామిడికాయ ముక్కలకు అంత బాగా పడుతుంది. అమ్మా, నేను మరియు పన్ను ఆ బండరాయి కుంటను శుభ్రంగా కట్టామమ్మా. అందులో ఒక్క మట్టి కణం కూడా లేదమ్మా. ఎందుకి ఆ కుంట బాగా ఆరిపోయిందమ్మా. శబాష్ పుచ్చి, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇదిగో ఈ మసాలా అంతా ఆ కుంటలో పొయ్యి. కొద్దిసేపటికే చిచ్చు మరియు చిన్ను తామరాకుల్లో నిండుగా పచ్చటి మామిడికాయలను మోసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఇవగాతోనే అద్భుతమైన పుల్లటి మామిడికాయలు. నేను చెట్టు పై భాగాన ఉన్న లేత కాయల్ని మాత్రమే ఏరి తెచ్చాను. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి. వా చిచ్చు, నువ్వు చాలా వేగంగా వెళ్లి తెచ్చావు. నీ కష్టం వల్ల పచ్చడి సగం పూర్తయినట్లే. ఇప్పుడు మనం ఈ కాయలను ఎలా కొయ్యాలి? మహిగారు, నేను నా కోసం ఎప్పుడు ఒక పదునైన వాడి రాయిని ఉంచుకుంటుంటాలే. దానితో నేను ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను. నా ముక్కు కూడా చాలా గట్టిది. ముక్కలు సమానంగా వచ్చేలా చేస్తాను. చిచ్చు ఎంతో నేర్పుగా ఆ పదునైన రాతితో మామిడికాయలను ముక్కలుగా చేయడం మొదలుపెట్టింది. ఆ పుల్లటి ముక్కలు చూస్తుంటే అందరికీ నోరూరుతోంది. ముక్కలన్నీ ఆ బండరాయి గుంటలో వేశారు. ఇప్పుడు అందరూ చూడండి, ఈ మామిడికాయ ముక్కలకు మనం నూరిన అడవి మిరియాల కారం, కొండ ఉప్పు మరియు అడవి ఆవాల పొడి పట్టిద్దాం. చిచ్చు, నువ్వు ఆ పెద్ద ఆకును పట్టుకుని బాగా కలుపు. అంతా బాగా కలపాలి. చిచ్చు ఎంతో ఓపిగ్గా ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలిపింది. పచ్చడి గుమగుమలు ఊరంతా వ్యాపించాయి. అబ్బా, ఏమిటి సువాసన! కారం, పులుపు, ఉప్పు కలిసిన ఈ వాసన పీలుస్తుంటే నా ఒళ్ళంతా పులకించిపోతుంది. నాకిప్పుడే ఆకలి మొదలైంది. ఇది ఇప్పుడే తినకూడదు లూసీ. ఈ పచ్చడికి ఎండ తగలాలి. కనీసం 1 గంట సేపు ఈ బండరాయి గుంటలోనే ఉంచి ఎండలో ఊరనివ్వాలి. అప్పుడే ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి రుచి రెట్టింపవుతుంది. అందరూ ఆశగా ఆ పచ్చడి గుంట చుట్టూ కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎండ బాగా కాస్తోంది. పచ్చడి ఎండకు ఊరుతూ అద్భుతమైన వాసన వెదజల్లుతోంది. కాని అకస్మాత్తుగా ఆకాశంలో మార్పొచ్చింది. సుడిగాలి లాంటి ఒక పెద్ద గాలి రావడం మొదలైంది. గాలికి అడవిలో ఉన్న దుమ్ము, ఎండిన ఆకులు గాల్లోకి లేచాయి. అయ్యో, గాలి చాలా వేగంగా వస్తుంది. ఈ సుడిగాలికి దుమ్మంతా వచ్చి మన పచ్చడిలో పడిపోతుంది. మనం ఎంతో కష్టపడి చేసిన పచ్చడి పాడైపోతుంది. అవును, దుమ్ము పడితే దాన్ని ఎవరు తినలేరు. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద కప్పడానికి మన దగ్గర ఏం లేదే. అమ్మా, గాలికి నాకు కళ్ళు మండుతున్నాయమ్మా. మన పచ్చడి పాడైపోతుందా అమ్మా? అందరూ కంగారు పడుతున్న చిచ్చు ఒక్కసారిగా తన ఒళ్లంతా ముడిచి వేగంగా గాల్లోకి ఎగిరింది. ఎవరో భయపడకండి, నేను ఎప్పుడే వస్తాను. నా పచ్చడి నేను పాడు కానివ్వను. చిచ్చు గాలిని చీల్చుకుంటూ పక్కనే ఉన్న పెద్ద అరటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. తన పదునైన ముక్కుతో 2 అతిపెద్ద అరటాకులను వేగంగా కోసి తీసుకొనొచ్చింది. ఒరే చిన్నగా, తునే, ఈ ఆకులను పచ్చడి గుంట మీద కప్పండి. గట్టిగా పట్టుకోండి. అందరూ కలిసి ఆ పెద్ద అరటి ఆకులతో బండరాయి గుంటను పూర్తిగా కప్పేశారు. ఆకుల అంచుల మీద గట్టి రాళ్లను పెట్టారు. గాలి ఎంత బలంగా వీచినా, దుమ్ము ఎంత లేచినా ఆ పచ్చడికి ఒక్క మట్టి కణం కూడా తగల్లేదు. కొద్దిసేపటికి గాలి శాంతించింది. దుమ్మంతా పోయింది. వా చిచ్చు, నువ్వు నిజంగా ఒక హీరోవి. నీ సమయస్ఫూర్తి, నీ వేగం వల్ల మన పచ్చడి సురక్షితంగా ఉంది. నువ్వు ఆ ఆకులు తీసుకురాకపోతే మన కష్టమంతా గాలిలో కలిసిపోయేది. నీ చురుకుదనం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అవును చిచ్చు, నీ తెలివి వల్ల మనందరికీ ఆహారం దక్కింది. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇందులో కృతజ్ఞతలు ఎందుకు తమే? మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. మన ఊరి పక్షుల ఆకలి తీర్చడం నా బాధ్యత.
ఇప్పుడు అందరూ చూడండి, పచ్చడి బాగా ఊరింది. నేను ఈ ఆకులు తీస్తున్నాను. అరటాకులు తీయగానే గుమగుమలాడే అడవి మామిడికాయ పచ్చడి వాసన అందర్నీ కట్టిపడేసింది. ముక్కలకు కారం ఉప్పు పట్టి అద్భుతంగా తయారైంది. అమ్మా, నాకెంటనే పెట్టమ్మా. నాకు చాలా ఆకలిగా ఉండమ్మా. వాసన చూస్తుంటే నా నోట్లో నీళ్ళొస్తున్నాయమ్మా. అలాగే పుచ్చి, అందరూ వరుసగా కూర్చోండి. నేను మర్రాకులలో అందరికీ పచ్చడి వడ్డిస్తాను. ఇది కొద్దిగా తిన్నా కూడా మీకు మళ్ళీ పండ్లు తినాలనే ఆకలి పుడుతుంది. అందరూ ఆకుల్లో ఆ పచ్చడిని తీసుకుని రుచి చూశారు. పచ్చడి నోట్లో పడగానే పుల్లగా, కారంగా, ఉప్పుగా ఆ రుచి వారి నోటి నరాలను మేల్కొల్పింది. అద్భుతం, మహా అద్భుతం. నేను నా జీవితంలో ఎంత రుచికరమైన పచ్చడి తినలేదు. నా నోటి చేదంతా మాయమైపోయింది. నాకిప్పుడు బోలెడన్ని పండ్లు తినాలనిపిస్తుంది. నా గొంతులోని మంట అంతా పోయింది. ఈ కారం నా గొంతును క్లియర్ చేసింది. నా పాటలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. తుని, నీ వంట సూపర్. అంటే ఇది చాలా రుచిగా ఉంది. నేను నా ఆకులన్నీ తినేస్తాను. నాకు ఆకలిగా ఉంది. ఈ రోజు మనందరికి ఒక గొప్ప విందు దొరికింది. తుని ఆలోచన, ముఖ్యంగా చిచ్చు చేసిన కృషి, చూపిన సమయస్ఫూర్తి వల్ల మన గ్రామంలోని పక్షులన్నీ ఆకలి తీర్చుకున్నాయి. అందరం కలిసి ఐక్యమత్యంగా ఉంటే దేనినైనా సాధించొచ్చని ఈ రోజు మళ్ళీ నిరూపితమైంది. ఇలా అందరూ ఆనందంగా కడుపు నిండా తింటుంటే చూడటమే నాకు అసలైన సంతోషం మహి గారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు మనం రోజు ఇలాగే కలిసికట్టుగా భోజనం చేద్దాం. పక్షులన్నీ ఆ పచ్చడిని ఆస్వాదిస్తూ ఎండాకాలం కష్టాలను మర్చిపోయి ఆనందంగా పాడుకుంటూ ఆడుకుంటూ తమ తమ గూళ్లకు చేరుకున్నాయి. చిచ్చుకాకి చూపించిన సమయస్ఫూర్తిని, సహాయ గుణాన్ని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, సమిష్టి కృషితో కష్టపడే తత్వంతో చేసే పని ఎప్పుడూ గొప్ప ఫలితాన్నే ఇస్తుంది. ఆపద సమయంలో తెలివిగా, వేగంగా ఆలోచిస్తే ఎంతటి నష్టాన్నైనా నివారించొచ్చు.